మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీలలో సీట్లు భారీగా పెరిగాయి. వెరీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు వచ్చిన ర్యాంక్ కొంచెం పెద్దగా ఉంటే సార్ మాకు సీట్ రాదేమో అని చెప్పి గివ్ అప్ మాత్రం ఇవ్వకండి. ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది అండ్ రిజిస్ట్రేషన్ కొంచెం ప్రాబ్లం అయింది మధ్యలో, మళ్ళీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది నో డౌట్. సో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. వెబ్ ఆప్షన్స్ వెరీ క్లియర్ ఇవ్వండి. మీకు ఎంత ర్యాంక్ వచ్చినా సరే మంచి కాలేజీలు ఏమో పైన పెట్టండి. మీకు ఇష్టమైన కాలేజీలు, మంచి కాలేజీలు మీన్స్ మీకు బాగా ఇష్టమైన కాలేజీలు పైన పెట్టండి. సార్ ఈ కాలేజీలో వచ్చినా అడ్జస్ట్ అవుతామంటే కింద పెట్టండి. అసలు మేము ఈ కాలేజ్ వచ్చినా పోము అంటే అవి పెట్టకండి వెబ్ ఆప్షన్లో. ఓకే, సో ఈ రోజు వీడియోలో టోటల్ సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వబోతున్నాను. మీరు ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎక్కడిచ్చారు సార్ సీట్ మ్యాట్రిక్స్? పెరిగాయి అంటున్నారు. ఎలా చూసుకోవాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీట్లు అయితే చాలా భారీగా పెరిగాయి. కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీలు కలిపి 4470 పెరిగాయి. సార్ అన్ని సీట్లు పెరిగాయి కదా, కంప్యూటర్ సైన్సే కదా మాకు కావాలి అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ కూడా పెరిగాయి. 2-3 ఏం పెరగలేదు, ఎక్కువ పెరిగాయి అనమాట. డబుల్ డిజిట్ నెంబర్ బ్రాంచెస్ పెరిగాయి. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కూడా బ్రాంచెస్ పెరిగాయి. కేటగిరీ వైజ్గా నేను ఇస్తాను. సార్ ఇప్పుడు నేను ఓసీ సార్, ఓపెన్, నాకు ఎన్ని సీట్లు ఉన్నాయో చెప్పండి. నాకు ఎస్సీ ఎస్టీ తోటి అవసరం లేదు. లేదు సార్ నేను ఎస్సీ స్టూడెంట్ సార్, నా కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి అవి మాత్రం చెప్పండి సార్, నా ర్యాంకుకి వస్తుందా రాదని నేను అనలైజ్ చేసుకుంటా. అలా కేటగిరీ వైజ్గా ఓసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి సీట్లు కూడా ఎన్ని ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం మీకు ఇష్టమైనవి పైన పెట్టండి. మీకు ఇష్టమైనవి, కొద్దిమందికి ఐఐటి బాంబే ఇష్టం, కొద్దిమందికి ఐఐటి ఢిల్లీ ఇష్టం, ఇష్టమైనవి పైన పెట్టండి. సరే సార్ ఏదొచ్చినా అడ్జస్ట్ అవుతామన్న కింద పెట్టండి. అసలు మేము వెళ్ళాం సార్, జమ్మూ వస్తే వెళ్ళాం, పంజాబ్ వస్తే వెళ్ళామన్నా అసలు పెట్టకండి. సో దీని మీద నేను చెప్తాను క్లియర్గా. సో లాస్ట్ వరకు చూడండి. సీట్ మ్యాట్రిక్స్ నేను ఫస్ట్ ఇది ఇక్కడున్న పాయింట్ ఇచ్చి వెబ్సైట్లో ఎలా చూసుకోవాలో కూడా నేను చెప్తాను. వెబ్సైట్లో మీరే చూసుకోవచ్చు ఎలా అనేది. సో ఇక్కడ ఈసారి ఐఐటి సీట్లు 18,820 అంటే మనకి ఇది కలిపారనుకోండి, ఐఏఎస్ బెంగళూరు 120 కలిపితే ఎంత అయితే అంటే 18,951 అయితే అనమాట. మొత్తం 18,951. ఐఏఎస్ బెంగళూరులో కూడా 125 సీట్లు అనమాట. ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీల్లో భారీగా పెరిగాయి సీట్లు అనమాట. ఇక్కడ కొత్త కోర్సెస్ కూడా యాడ్ చేశారు, కొత్త బ్రాంచెస్ కూడా యాడ్ చేశారనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్. రెండోది ఏంటి అంటే ఇంకా తెలుగు స్టేట్ గురించి కొద్దిమంది పేరెంట్స్, సార్ మా అమ్మాయికి తెలుగు స్టేట్స్ అయితే వస్తే పంపిస్తాం, లేదా వెబ్సైట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది, అక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే మంచి స్కోర్ ఉంది, తెలంగాణ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేశారు, సో మంచి ర్యాంక్ ఉంది, ఇక్కడ జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, అసలు తెలుగు స్టేట్స్ పాసిబిలిటీ చెప్పండి అంటే ఐఐటి హైదరాబాద్లో 705, ఐఐటి తిరుపతిలో 254, ఎన్ఐటి వరంగల్లో 1049, ఎన్ఐటి ఏపీలో 480, స్పా విజయవాడ 132, హెచ్సియు 120, ట్రిపుల్ ఐటి శ్రీ సిటీ 438, ట్రిపుల్ ఐటి కర్నూలు 354, మొత్తం 3,532 ఉన్నాయి. జోసా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సీట్లు అనమాట. ఒక్కసారి సార్ మేము తెలుగు స్టేట్స్ అయితేనే పంపిస్తాము, ఎందుకు అని అంటే మా పాప టార్గెట్ కానీ మా బాబు టార్గెట్ కానీ సివిల్స్ ఉంది, మాకు దగ్గరలో ఉండాలి అని ఎవరైనా అనుకుంటే కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ చూసుకోండి ఒకసారి. ఐఐటీలలో ఎన్ని సీట్లు ఉన్నాయో నేను మీకు ఒక లిస్ట్ ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఎంత భారీగా పెరిగాయంటే ఐఐటీలలో 2025లో 18,160 ఉంటే 2026లో 18,951 అయినాయి. ఎన్ఐటీలు 24,525 ఉంటే ఈసారి 25,162, ట్రిపుల్ ఐటీలు 9,940 లాస్ట్ ఇయర్ ఉంటే ఈసారి 11,518, జిఎఫ్టీలు 10,228 లాస్ట్ ఇయర్ ఉంటే ఈసారి 11,692. అంటే ఈసారి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన సీట్లు వస్తాయి, ఎందుకంటే సీట్లు పెరిగాయి కదా. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది జాగ్రత్తగా ఆలోచించండి. అందరు లాస్ట్ ఇయర్తో చూసి మాకు ఈ కాలేజ్ వస్తుంది అనుకుంటారు, కానీ దానికన్నా బెటర్ కాలేజ్ వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే సీట్లు పెరిగాయి. ఇదే ప్రూఫ్ అనమాట. సో 62,853 లాస్ట్ ఇయర్ ఉంటే 67,323 ఈసారి ఉన్నాయి. సరే ఈసారి మీ చేతిలో ఎన్ని ఉన్నాయంటే 67,323
సీట్లు ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఎక్కువ ర్యాంక్ వచ్చినా తక్కువ మార్కులు వచ్చినా సీట్ వస్తుంది. ర్యాంకే చూసుకోండి ఫైనల్గా. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొద్దిమంది గివ్ అప్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు, ఏదో పెడదామంటే పెట్టినట్లు చేస్తున్నారు. అలా చేయకండి. ఎంత ర్యాంక్ వచ్చినా మాకు వస్తుంది అనే కాన్షియస్గానే పెట్టండి. కష్టపడండి, ఏం కాదు. ₹1 కూడా ఫీజు ఏం లేదు వాళ్ళకి. మనకు సీట్ వస్తేనే ఫీజు కట్టాలి కదా. ది బెస్ట్ ఇవ్వండి. లాస్ట్ ఇయర్ కొద్దిమంది స్టూడెంట్స్ రాదనుకొని వదిలిపెట్టి తర్వాత మాకు వస్తుండే సార్, అనవసరంగా మేము ఇంకా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేదని బాధపడ్డారు. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఇది నేను వెబ్సైట్ నుండి తీసుకొని చెప్తున్నా, వెరీ క్లియర్గా వెబ్సైట్ నుండి తీసుకొని చెప్తున్నాను. మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు ఎలా చూసుకోవాలనేది. ఫస్ట్ నేను మొత్తం పిక్చర్ ఇస్తాను కేటగిరీ వైజ్గా, దాని తర్వాత మీరు ఎలా చూసుకోవాలో చెప్తాను. ఎందుకంటే అది ఇంత ఇలా క్లియర్గా టోటల్ ఇవ్వలేరు అనమాట. టోటల్ చేసి చెప్తున్నాను నేను. మీకు సింపుల్ చెప్తున్నాను చూడండి. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ ఉన్నాడు. ఓపెన్ కేటగిరీకి ఐఐటీలలో 7,322 ఉంది, ఎన్ఐటీలో 9,623, ట్రిపుల్ 4,514, జిఎఫ్టీలో 5,045 అనమాట. టోటల్ 26,504. సార్ నేను ఓపెన్ సార్, నాకు ఏ రిజర్వేషన్ లేదు, ఈడబ్ల్యూఎస్ కూడా లేదు, ఏ రిజర్వేషన్ లేదు అంటే నువ్వు ఇందులో సీట్ సంపాదించుకోవాలి. 26,504 ఉన్నట్లు. సార్ నేను ఓపెన్ పీడబ్ల్యూడి సార్, ఓన్లీ ఏ కేటగిరీ ఇది, కేటగిరీ మాత్రమే ఇది. ఓపెన్ పీడబ్ల్యూడి సార్, ఐఐటీలో ఎన్ని ఉన్నాయంటే 384, ఎన్ఐటీలో 498, ట్రిపుల్ ఐటీలో 221, జిఎఫ్టీలో 237, టోటల్ 1,340 ఉన్నాయి ఓపెన్ పీడబ్ల్యూడి. నెక్స్ట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ సార్, ఈడబ్ల్యూఎస్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి. కొద్దిమంది అడుగుతున్నారు ఓన్లీ ఈడబ్ల్యూఎస్లో ఎన్ని ఉన్నాయి చెప్పండి అని. ఈడబ్ల్యూఎస్లో ఐఐటీలోనేమో 1,804, ఎన్ఐటీలో 2,349, ట్రిపుల్ ఐటీలో 1,082, జిఎఫ్టీలో 1,089, టోటల్ 6,324 సీట్లు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అన్నీ కలిపి నేను చెప్తున్నా. నెక్స్ట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి. నాకు జనరల్ సార్, ఈడబ్ల్యూఎస్ ఉంది, పీడబ్ల్యూడి నేను. అటువంటి స్టూడెంట్స్కి ఐఐటీలో 88, ఎన్ఐటీలో 131, ట్రిపుల్ ఐటీలో 36, జిఎఫ్టీలో 44, టోటల్ 299 ఉన్నాయి. ఎస్సీ స్టూడెంట్ సార్, నేను ఎస్సీ స్టూడెంట్ అని ఓన్లీ ఎస్సీ కేటగిరీ చెప్పండి అంటే ఐఐటీలో 2,700, ఎన్ఐటీలో 3,538, ట్రిపుల్ ఐటీలో 1,636, జిఎఫ్టీలో 1,651, టోటల్ 9,525. నెక్స్ట్ ఎస్సీ పీడబ్ల్యూడి సార్, ఐఐటీలోనేమో 137, ఎన్ఐటీలో 184, ట్రిపుల్ ఐటీ 77, జిఎఫ్టీలో 62, టోటల్ 460. ఎస్టీలో ఓపెన్కి ఐఐటీలో ఎస్టీ స్టూడెంట్స్కి ఐఐటీలో 1,340, ఎన్ఐటీలో 2,194, ట్రిపుల్ ఐటీలో 839, జిఎఫ్టీలో 821, టోటల్ 5,194. ఎస్టీ పీడబ్ల్యూడీలో ఐఐటీ 71, ఎన్ఐటీ 103, ట్రిపుల్ ఐటీ 30, జిఎఫ్టీ 31, టోటల్ 235. ఓబీసీ ఎన్సీఎల్లో ఐఐటీ 4,853, ఎన్ఐటీ 6,214, ట్రిపుల్ ఐటీ 2,938 అండ్ జిఎఫ్టీలో 2,588, టోటల్ 16,593. ఓబీసీ ఎన్సీఎల్ పీడబ్ల్యూడి, ఓబీసీ ఎన్సీఎల్ ఉంది, పీడబ్ల్యూడి ఐఐటీలో 252, ఎన్ఐటీ 328, ట్రిపుల్ ఐటీ 145, జిఎఫ్టీ 124, టోటల్ 849 సీట్స్ ఉన్నాయి. సో టోటల్ ఇన్క్లూడ్స్ టోటల్ ఫీమేల్ కలిపి ఐఐటీలో 18,951, నెక్స్ట్ ఎన్ఐటీలో 25,162, ట్రిపుల్ ఐటీలో 11,518, జిఎఫ్టీలో 11,692, టోటల్ 67,323 సీట్లు ఉన్నాయి మొత్తం కలిపి. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీ కలిపి. సార్ ఓన్లీ ఫీమేల్ చెప్పండి సార్, ఇది టోటల్ అనమాట, ఇది టోటల్. ఓన్లీ గర్ల్స్ చెప్పండి సార్, గర్ల్స్ దాన్ని ఓన్లీ గర్ల్స్ దాంట్లో అంటే ఫీమేల్లో ఐఐటీలో 1,480, ఎన్ఐటీ 427, ట్రిపుల్ ఐటీ 884 అండ్ జిఎఫ్టీ 313, టోటల్ 3,104. అంటే టోటల్ 67,323 సీట్లు ఉంటే అందులో అందరు 67,323 మంది స్టూడెంట్స్ని ఒక దగ్గర కూర్చోపెడితే అందులో గర్ల్స్ ఎంతమంది ఉండాలి రూల్ అంటే 3,104 గర్ల్స్ ఉండాలన్నమాట. అది రూల్ అనమాట. అలా అర్థం చేసుకోండి దీన్ని. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా సార్. ఓకే, ఇప్పుడు ఇచ్చారు ఎస్సీలో ఐఐటీలో 2,700 ఉంది ఎస్సీ ఐఐటీ. అయితే ఇప్పుడు నా ర్యాంక్ ఎస్సీలో 4,000 ఉంది సార్ నా ర్యాంక్. అప్పుడు ఐఐటీలో వస్తుందంటే రాదు కదా. 2,700 ఉన్నాయి. అంటే మంచి ర్యాంక్ రావాలి అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందులో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, సింపుల్గా అర్థం చేసుకోవడానికి. సార్ ఎస్సీలో 2,700 సీట్లు ఉన్నాయి ఐఐటీలో. నా ర్యాంక్ ఎస్సీలో 500 సార్. ఎస్సీలో నా ర్యాంక్ 500 అంటే ఖచ్చితంగా వస్తుంది ఐఐటీ, అన్ని సీట్లు కలిపి.
సార్ నాకు కంప్యూటర్ సైన్స్ సీట్ ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అలా అనమాట. మీ ర్యాంక్ ఏమో ఎస్సీలో 500 ఉంది, సీట్లు ఏమో 2700 ఉన్నాయి, ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఇలా అర్థం చేసుకోవాలన్నమాట మనం. ఎస్టీ ఉంది, ఎస్టీలో 1340 ఉన్నాయి ఐఐటీ సీట్లు, ఎన్ఐటీలో 2194 ఉన్నాయి. మీ ర్యాంక్ 500 వచ్చింది అనుకోండి, ఐఐటీలో వస్తుంది, ఎన్ఐటీలో వస్తుంది. ఓకే, అలా అనమాట. మీ ర్యాంక్ వచ్చేసి 3000 పైన ఉందనుకోండి, కష్టం అనమాట. అలా చూసుకోవాలి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది టోటల్ సీట్ మ్యాట్రిక్స్ అనమాట, టోటల్ సీట్ మ్యాట్రిక్స్ ఇది. ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను. ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఒక్క పాయింట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, చాలామంది అడుగుతున్నారు. ఏంటి అంటే ప్రయారిటీ ఆర్డర్, దీని మీద ఒక డీటెయిల్డ్ వీడియో ఒక 12 నిమిషాలు 15 నిమిషాలు వీడియో చేస్తాను. ప్రయారిటీ కానీ అంతవరకు మీకు టెన్షన్ రిలీఫ్ కావాలంటే మీరు ఒక 10 కాలేజీలు మీ దృష్టిలో కొన్ని ఉన్నాయి అనుకోండి. మనకు 138 కాలేజీలు కదా. అయితే మీకు మీ ర్యాంక్ ఎంత అన్నారండి, ఎంత నన్నరండి. సార్ నాకు ఐఐటి బాంబే ఇష్టం, నెక్స్ట్ ఎన్ఐటి వరంగలే సార్, నెక్స్ట్ ఐఐటి మద్రాస్ సార్, నెక్స్ట్ ట్రిపుల్ హైదరాబాద్ సార్. ఇష్టమైనవి వాట్ యు లైక్ పైన పెట్టండి, వాట్ యు లైక్ బాగా ఇష్టమైనవి పైన పెట్టండి. ఇవి మిస్ అయితే ఇక నేను ఇది శ్రీ సిటీ వచ్చిన తర్వాత ఎక్కడ వచ్చినా నేను అడ్జస్ట్ అవుతా సార్ అని కింద పెట్టండి. మీకు సీట్ కావాలి కదా, వాట్ యు అడ్జస్ట్ కింద పెట్టండి. నెక్స్ట్ సార్ ఇవి నేను అసలు వెళ్ళను సార్, ఆ జమ్మూ వస్తే వెళ్ళను, పంజాబ్ వస్తే వెళ్ళను, దూరం నేను వెళ్ళను సార్, ఆ షిల్లాంగ్ వస్తే వెళ్ళను అనుకుంటే వీటిని పెట్టకండి ఇక. ఎందుకంటే అంటే ఐ మీన్ మీకు ఎందుకు అంటే మీరు 100% వెళ్ళను అని అనుకున్నాయి అప్పుడు పెట్టను. సార్ నేను పెడతా సార్, ఎందుకు వచ్చిన గొడవ, నా డిసిషన్ మార్చుకోవచ్చు అనుకుంటే నేను వెళ్ళను అన్న వాటికి పెట్టి సీట్ వచ్చిన తర్వాత ఫ్లోట్ పెట్టుకుంటే దీనిపైన వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఇవేవి రాలేదు, మీరు వెళ్ళను అన్న కాలేజే ఉంది ఫైనల్గా అన్నప్పుడు లాస్ట్లో ఎగ్జిట్ కావచ్చు, విత్డ్రా కావచ్చు అనమాట. అందుకని నేనేమంటున్నా అంటే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అన్నీ పెట్టండి. మీరు బాగా ఇష్టమైన పైన పెట్టండి, అడ్జస్ట్ కావాలనుకునే కింద పెట్టండి, వెళ్ళను అనుకుని లాస్ట్కి పెట్టండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు ఎలాగూ మీకు ఏమన్నా వేరేది వచ్చే అప్పటికల్లా డిసిషన్ చేంజ్ చేసుకుంటే వెళ్తారు. లేదు సార్ నేను వెళ్ళను అని అనుకుంటే అప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు. అందులో మీకు చెప్పాను క్లియర్గా. సో ఇలా వెబ్ ఆప్షన్స్ పెట్టండి. దీని మీద ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తాను ఒక 10-12 మినిట్స్లో, ఓకేనా. సో మీకు కొద్దిమంది సార్ నాకు ఏది వస్తుందో అదే ఫస్ట్ పెడతా, నాకు ఇష్టమైన తర్వాత పెడతా సార్ అంటున్నారు. అది తప్పవుతుంది. ఎందుకంటే మీకు ఒకవేళ 5వ కాలేజ్ వచ్చింది అనుకోండి, దాని కింద ఉన్నాయన్నీ డిలీట్ అయిపోతాయి. రౌండ్ 1లో 5వ కాలేజ్ వచ్చింది అనుకోండి, ఇక డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ రౌండ్లో దీని పైన ఉన్నాయో వస్తాయి అనమాట. అంతేగాని నాకు ఇష్టమైన కాలేజ్ పైన, నాకు వచ్చే కాలేజ్ పైన పెడతా. నాకు ఐఐటి బాంబే అంటే ఇష్టము కానీ నాకు రాదు, అందుకని నేను కింద పెడుతున్నాను. ఎవరు చెప్పి నీకు రాదని? దేవుడు చెప్పాడా? నీకు ఎవరైనా ఐఐటి కౌన్సిలర్ వచ్చి నీకు ఇది రాదు బాబు, ఇది నువ్వు పైన పెట్టినా వృధా అని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. అది 100% ఎవరు చెప్పరు, దేవుడు కూడా చెప్పాడు. అందుకనే నీకు ఇష్టం కదా పైన పెట్టు. నీకు వచ్చే కాలేజీ పెడితే ఎక్కడ పెట్టినా వస్తుంది, నువ్వు లాస్ట్కి పెట్టినా వస్తుంది. అలా అనమాట. అంతేగాని నాకు వచ్చే కాలేజ్ పైన పెడతా, నాకు ఇష్టమైన కాలేజ్ కింద పెడతా అంటే నీకు ఇష్టమైన కాలేజ్ కింద ఉందనుకోండి, నీకు ఇక్కడ అలర్ట్ అయింది అనుకో, నువ్వు నెక్స్ట్ రౌండ్లో ఏం కోరుకుంటావు? సార్ నాకు సీట్ అయితే వచ్చింది కానీ నాకు ఇష్టమైంది కింద ఉంది సార్ అంటే అది డిలీట్ అయిపోతుంది. ఇక రౌండ్ 2కు ఉండదు. మీరు ఫుల్ అవుట్ పెట్టుకుంటే దీనిపైననే వస్తాయి అనమాట. సో దీని మీద చెప్తాను క్లియర్గా. సో బ్రాంచ్ సపరేట్ చేసుకోండి, కాలేజీ లిస్ట్ ఒక దగ్గర రాసుకోండి, రెండింటిని కలిపి ఒక నోట్స్లో రాసుకోండి. కొద్దిమంది అయితే ఘోరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి లిస్ట్ తయారు చేసుకుంటున్నారు, చాలా ఘోరం అది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏం తెలుసు? నువ్వు జమ్మూ కోతావా, పంజాబ్ కోతావా, లేకపోతే కేరళ వెళ్తావా, షిల్లాంగ్ వెళ్తావా, ఎక్కడ వెళ్తావో తెలియదు కదా, సింపుల్గా ఇచ్చేస్తుంది. మీరు హ్యూమన్, మీకు ప్రాబ్లమ్స్ అన్నీ మీకు అది చూసుకొని పెట్టండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన ఛానల్ జోసా సీసాబ్ వెబ్సైట్ నీట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇస్తుంది. ఓకేనా, ఏ మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి దాని మీద వీడియో చేస్తాను. ఇంకొకటి ఎక్కడ చూసుకోవాలి సార్ అని డౌట్ కదా, వెబ్సైట్లో మీరు క్లియర్గా సీట్ మ్యాట్రిక్స్ ఎక్కడ చూసుకోవాలో చెప్తా చూడండి. జోసా అని టైప్ చేయండి. ఇది జోసా అని టైప్ చేస్తే దీన్ని క్లిక్ చేయండి. ఇలా మనకి ఇది ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ సర్వీస్ ఉంది కదా, ఈ సర్వీస్ క్లిక్ చేయండి. ఈ సర్వీస్ క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చింది చూడండి సీట్ మ్యాట్రిక్స్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇలా వస్తుంది సీట్ మ్యాట్రిక్స్, ఇలా వస్తుంది 2026 సీట్ మ్యాట్రిక్స్. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఓకే కొట్టండి. కొడితే చూడండి ఇన్స్టిట్యూట్ టైప్ ఆల్. సరే నాకు పర్టికులర్గా ఐఐటీ కావాలి సార్ అంటే ఐఐటి ఇన్స్టిట్యూట్ టైప్ కదా, ఐఐటి కొట్టండి. ఐఐటి ఓకే. సెలెక్ట్ ఇన్స్టిట్యూట్ టైప్ అంటే ఆల్ ఐఐటీస్. సెలెక్ట్ ప్రోగ్రామ్ అంటే ఆల్ ప్రోగ్రామ్స్ అనుకోండి, ఐఐటీలో ఆల్ ప్రోగ్రామ్స్ అనుకోండి. లేదు సార్ నాకు కంప్యూటర్ సైన్స్ కావాలంటే ఇది క్లిక్ చేసి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకోండి. లేదు సార్ అన్నీ కలిపి చెప్పండి అంటే మనకి ఇలా వస్తుంది చూడండి. నేను ఇదే కట్ చేసి తీసుకున్నది, ఇదే నేను ఇంతకుముందుకు మీకు చూపించింది. ఓకే, స్టేట్
ఇదే చూడండి ఓపెన్ ఇక్కడ నుంచి తీసుకున్నాను అనమాట. ఓకే, ఇలా మనకు టోటల్ లిస్ట్ ఇలా సపరేట్ ఇస్తారనమాట. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేనేం చేశాను, మీకు టోటల్ కావాలి కాబట్టి లాస్ట్ స్టెప్లో మీకు ఇచ్చాను చూడండి. ఇక్కడ ఇచ్చారు చూడండి, టోటల్ 7322 C384 ఇక్కడ చూడండి 18,951 సీట్లు అనమాట. ఇలా చూసుకోవచ్చు, మీరు ఇలా చూసుకోవచ్చు. లేదు సార్ నేనేమనుకుంటున్నా అంటే ఇది ఓన్లీ కంప్యూటర్ సైన్సే కావాలి సార్, నాకు ఇంకేమొద్దు, ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ సీట్లు ఎన్ని ఉన్నాయో చెప్పండి అంటే మీరు ఏం చేయండి, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది కదా, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేయండి. 4 ఇయర్స్ది. ఐఐటీలల్లో ఆల్ ఐఐటీస్లలో సిఎస్సి సీట్లు ఎన్ని ఉన్నాయో చూడండి. ఆల్ ఐఐటీస్లలో ఇలా అనమాట. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్లో ఇన్ని సీట్లు అనమాట కేటగిరీ వైజ్గా. ఓకే, టోటల్ ఎన్ని ఉన్నాయి, 66 ఉన్నాయి అనమాట. భువనేశ్వర్లో 66 ఉన్నాయి. బాంబేలో ఎన్ని ఉన్నాయి, 159 కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయి అనమాట. అందులో ఓపెన్ ఎన్ని ఉన్నాయి, 61 ఉన్నాయి. పీడబ్ల్యూడీకి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. ఓకే సార్, నేను ఈడబ్ల్యూఎస్లో నా ర్యాంక్ 10 సార్ అంటే ఐఐటి బాంబే వస్తుంది మీకు. ఓకే, జనరల్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడీ 1 ఉంది. కంప్యూటర్ సైన్స్ ఎస్సీలో 23 ఉన్నాయి. సార్ ఎస్సీలో నా ర్యాంక్ 20 సార్ అంటే మీకు ఐఐటి బాంబే వస్తుంది. మీకు సిఆర్ఎల్ ఎంత ఉన్నారా అని ఇలా అనమాట. చూడండి మొత్తం కంప్యూటర్ సైన్స్ సీట్లు ఎన్ని ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ సీట్లు 2183 ఉన్నాయి. అన్ని ఐఐటీలు కలిపి 2183 కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయి అనమాట. అందులో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 203 అనమాట. ఇలా మనం చూసుకోవచ్చు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు ఇది డీకోడ్ చేసుకుంటే ఇంకెవ్వరిని అడగాల్సిన అవసరం లేదు, ఏ ఛానల్ చూడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కాకపోతే ఇవి కొంచెం నెంబర్స్ కన్ఫ్యూజ్ కాకండి, సపరేట్ ఇస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్. జాగ్రత్తగా పెట్టండి, మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టండి, మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి మంచి కాలేజీలో సీట్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.